అర్ధనారీశ్వర టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాం ఫ్రెండ్స్. మా డాడీ పెడుతుంది ఫ్రెండ్స్ కానీ తినా అంటుంది, వెళ్ళిపోతుంది. ఇట్లా అమ్మవారికి ఈ ఆటలు ఇంకా కోడ్లతోని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నా ఫస్ట్ వ్లాగ్, యూట్యూబ్లోనే ఫస్ట్ వ్లాగ్ నాది. సో ఈరోజు మా ఫ్యామిలీ అందరం కలిసి అర్ధనారీశ్వర టెంపుల్కి వెళ్తున్నాం. సో అక్కడ స్పెషాలిటీ ఏంది, అక్కడ అసలు ఎలా ఉంది టెంపుల్ అన్నీ చూద్దాం. So please like, share, subscribe and show some love. ఇంటి నుండి అయితే అర్ధనారీశ్వర టెంపుల్ స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పుడు వచ్చేసి టైం 9:44 అవుతుంది. అరైవల్ 10:32 అంటాం. 21 కిలోమీటర్స్ ఉంది మా ఇంటి దగ్గర నుండి. సో ఇప్పుడైతే అర్ధనారీశ్వర టెంపుల్ స్టార్ట్ అయిపోయినాం. ఇంకొక 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాం. అర్ధనారీశ్వర టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాం ఫ్రెండ్స్. చూడండి, ఇదే ఎంట్రన్స్. మనకు వచ్చేసి లోపలికి వెళ్దాం పదండి. సో ఇది వచ్చేసి అయితే అర్ధనారీశ్వర టెంపుల్. మనకి ఈ టెంపుల్ వచ్చేసి మెయిన్ టెంపుల్. నెక్స్ట్ ఇది ఇంకోటి ఎల్లమ్మ టెంపుల్. మొత్తం చూడండి ఇక్కడ. సో ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్. లోపల అయితే అభిషేకం జరుగుతుంది ఇప్పుడు. అసలుకి అర్ధనారీశ్వరం అంటే ఏంటి? అర్ధం అంటే సగం, నారి అంటే స్త్రీ, ఈశ్వరుడు అంటే దేవుడు. అంటే సగం స్త్రీ ఇంకా సగం పురుషుడైన దేవుడు అని అర్థం. అర్ధనారీశ్వరుడు అనేది శివుడు మరియు పార్వతీ దేవి ఇద్దరి ఐక్య రూపం. దర్శనం అయితే అయిపోయింది. చలో చూద్దాం పదండి. మా డాడీ పెడుతుంది ఫ్రెండ్స్ కానీ తినా అంటుంది, వెళ్ళిపోతుంది. కింద పడేసింది ఫ్రెండ్, తినలేదు. సో అర్ధనారీశ్వర టెంపుల్ దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మా మమ్మీ పెద్దమ్మ గుడికి తీసుకెళ్ళమని అడిగింది. సో పెద్దమ్మ గుడికి వెళ్తున్నాం. మా మమ్మీ అన్ని సడన్ ప్లానింగ్లు చేస్తుంది. ఇట్లా ఏం చెప్పాలి మా మమ్మీకి? అర్ధనారీశ్వర టెంపుల్కి వెళ్దామని తీసుకొని వచ్చింది నన్ను. ఈ నుండి పెద్దమ్మ గుడి, ఆ నుండి ఇంకేదో గుడి అంటుంది. ఇంకేం చెప్పాలి ఫ్రెండ్స్? చూడండి, నాకు హైటెక్స్ కమాన్ వస్తే హైటెక్ సిటీ చిన్న చార్మినార్. హైటెక్స్ హైదరాబాద్. సో మనం పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చేసినాం. ఇదే మెయిన్ టెంపుల్. మనకు అలా చూపించినట్టు కొబ్బరికాయ, గాజులు ఇంకా పసుపు కుంకుమ అయితే అమ్మవారికి తీసుకున్నాము. సో వెళ్దాం రండి, చూడండి లోపలికి. సో ఇది వచ్చేసి మన కార్ పార్కింగ్. సో అక్కడ కనిపిస్తున్నాయి కదా మనకి 4 ఇట్లా అమ్మవారికి ఈ ఆటలు ఇంకా కోడ్లతోని మొక్కు తీర్చుకుంటారు కదా. వాళ్ళందరూ మొక్కు తీర్చుకున్న వాళ్ళందరూ అక్కడ దావత్ చేస్తారు అన్నమాట. సో పదండి పెద్దమ్మ గుడి లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి మనకి కొబ్బరికాయ కొట్టే స్థలం. మాకైతే పెద్దమ్మ గుడిలో 50 రూపీస్ తీసుకున్నారు. ఒక కొబ్బరికాయ, 2 గాజులు ఇంకా పసుపు కుంకుమ ప్యాకెట్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి అయితే మనకి మెయిన్ గర్భగుడి అన్నమాట. సో పెద్దమ్మ గుడిలో గజస్తంభం దగ్గర కాయిన్స్ అందరు నించోబెడతారు అనమాట. మనసులో ఏదో ఒక కోరిక అనుకొని ఒకవేళ ఆ కాయిన్ నించుంటే అది తీరుతుందని భావిస్తూ అందరు ఇక్కడనే కాయిన్ నించోబెడతారు అనమాట. సో నేను పెట్టిన కాయిన్ అయితే నించుంది. ఆ పెద్దమ్మ తల్లి దీవెనలతో అన్నీ కోరుకునే అన్నీ జరుగుతాయని భావిస్తున్నాను. సో ఇది ప్రసాదం కౌంటర్. ఏదైనా 20 రూపీస్, కానీ ఓన్లీ క్యాష్ యాక్సెప్టెడ్.
దర్శనం అయిపోగానే ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. సో ఇప్పుడు వచ్చేసి టైం అయితే 1 అవుతుంది. సో సక్సెస్ఫుల్గా అర్ధనారీశ్వర టెంపుల్, జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. ఇక లంచ్ చేసి మా అక్కను ఆఫీస్లో దింపేసి, ఆమెకు 2 o'clock షిఫ్ట్. ఇప్పుడు అక్కను ఆఫీస్లో దింపేసి ఇంటికి వెళ్ళిపోదాం.